హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి రాగి జావా అండి. ఈ రాగి జావాని చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఎలా చేసుకోవాలో చెప్తాను. మనకి రాగుల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా! వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా సమ్మర్‌లో బాడీ హీట్‌ని తగ్గించడానికి, ఇంకా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి కదా! మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగులు వేసుకోండి. ఇవి బయట కొన్న రాగులు కాదండి. నేను డైరెక్ట్‌గా పొలంలో పండిన రాగుల్ని తీసుకున్నాను. మీరు తీసుకున్న రాగులు ఇలా పొట్టు లేకుండా క్లీన్‌గా ఉంటే వీటిని డైరెక్ట్‌గా మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. లేదా మీకు ఎక్కువ క్వాంటిటీలో పిండి కావాలంటే వీటిని మరపట్టించేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్‌లో వాటర్ వేసుకొని ఈ రాగుల్ని నలుపుతూ ఈ పొట్టు మొత్తం పోయే వరకు క్లీన్‌గా వాష్ చేసేసుకోండి. ఇలా 4, 5 సార్లు క్లీన్‌గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పొట్టు మొత్తం పోతుంది. ఒకవేళ మీకు పొట్టు పూర్తిగా పోలేదంటే ఇవి ఎండలో ఆరబెడతాం కాబట్టి ఇవి ఎండిన తర్వాత పోతుందండి. 4, 5 సార్లు క్లీన్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్‌ని డ్రైన్ అవుట్ చేసేసి ఈ రాగుల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి పల్చగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఎక్కడ ఎండ బాగా ఎక్కువ ఉంటే అక్కడ ఈ రాగుల్ని పెట్టేసి బాగా తడి మొత్తం ఆరిపోయే వరకు ఎండబెట్టుకోండి. రాగులు పూర్తిగా డ్రై అయిపోయాక వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మొత్తం జల్లించుకోండి. ఇందులో ఏమైనా రాగులు నలగకుండా ఉంటే సపరేట్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్‌ని పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని పోసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోండి. రాగి పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ రాగి పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఇది ఉంటలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి కదా! ఫ్లేమ్‌ని లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఈ వాటర్‌లో ఈ రాగి పిండిని వేసుకుంటూ స్పూన్‌తో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే మీకు ఉంటలు కట్టేస్తుంది. రాగి పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్పూన్‌తో బాగా మిక్స్ చేసేసుకోండి. లేదంటే ఉంటలు కట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి ఈ రాగి పిండి పూర్తిగా ఉడికి చిక్కపడి దగ్గర పడే వరకు దీన్ని బాయిల్ చేసుకోండి. మీరు ఇది పూర్తిగా ఉడకక ముందే స్టవ్ ఆఫ్ చేసేసారంటే ఇది పచ్చి వాసన వచ్చి టేస్ట్ పాడైపోతుంది. ఇలా చిక్కపడి పొంగు వస్తున్నప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను దింపేసుకోండి. ఇప్పుడు ఈ రాగి జావలో 1 గ్లాసు కాగబెట్టిన పాలని యాడ్ చేసుకోండి. మీకు పాలు నచ్చకపోతే 1 గ్లాసు చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకోండి. మీకు ఈ 2 నచ్చలేదంటే ఒట్టి జావని కూడా తాగేయొచ్చు. ఇందులో షుగర్‌ని కానీ లేదంటే సాల్ట్‌ని కానీ యాడ్ చేసుకొని తాగండి. ఇప్పుడు పాలు యాడ్ చేసిన తర్వాత స్పూన్‌తో బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఈ జావ కన్సిస్టెన్సీ ఎంత పలుచగా ఉందో. ఈ జావ చల్లారిపోయిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. అస్సలు చిక్కపడదు. ఇప్పుడు గ్లాస్‌లో షుగర్ నచ్చితే షుగర్‌ని వేసుకోండి. లేదంటే సాల్ట్‌ని వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఈ జావని గ్లాస్‌లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రాగి జావ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ ఇలా ఛానల్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.